తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వైరే ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అన్నారు. వైరే వ్యవసాయ మార్కెట్లో బీసీ ఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం చేసిందని అన్నారు. ఇక పండించిన పంటను దళారులకు అమ్ముకోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుని గిట్టుబాటు ధర పొందాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా వరి ధాన్యం కేంద్రాలని పెద్ద ఎత్తున వరిని రైతుల దగ్గర కొనుగోలు చేయాలని, ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పేసి ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన ప్రకారం 2,320 రూపాయలు అసలు రేటు, దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ యొక్క కొనుగోలుని రైతు దగ్గర కొన్న 10 రోజుల్లో డబ్బులు వాళ్ళ ఖాతాలో పడిపోతాయి. వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.